బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే స్పాట్లో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఆగి ఉన్న లారీని ఒక కియా కార్ వచ్చి గుద్దడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల్ జిల్లా దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కోదండపురం స్టేజీ హైవే దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టడంతో కారులో ఇద్దరు స్పాట్లో చనిపోయారు. అయితే మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న వెంకటబాబ్జీ ఫ్యామిలీ, అంటే వీళ్ళు ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కర్నూలు నుంచి హైదరాబాద్కి వస్తున్నారు. కారులో భార్య శ్రావణ్తో పాటు కూతుర్లు సాయి చైత్ర, అదేవిధంగా లక్ష్మి కూడా అందులో ఉన్నారు. అయితే ఆగి ఉన్న లారీని వెనుక నుండి కియా కార్ ఢీ కొట్టింది. సో స్పాట్లో కూతురు చైత్ర, అదేవిధంగా భార్య శ్రావణి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే కర్నూలు హాస్పిటల్లో వెంకటబాబ్జీ, అదేవిధంగా పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏదైతే ఆగి ఉన్న లారీ ఉందో దాన్ని వెనుక నుంచి కియా కార్లో వస్తున్న కియా కార్ వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్పాట్లో ఇద్దరు కూతురు, అదేవిధంగా వెంకటబాబ్జీ వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరు చనిపోయారు. అయితే మరో కూతురు అండ్ ఆల్సో వెంకటబాబ్జీ కర్నూలులో ఉండే ఒక హాస్పిటల్లో ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 6:10 నేషనల్ హైవే ఇటుకల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కారు అత్యంత వేగంతో, వీళ్ళు భార్య భర్త పిల్లలు నలుగురు కుటుంబం ఇటీవల ఒక 3 days క్రితం వెకేషన్స్కి పోయినారు ఊటీ కొడైకెనాల్. ఈ మార్నింగ్ కర్నూలు నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో దగ్గర రోడ్డు పక్కన ఒక లారీ ఆగి ఉన్నది, సిమెంట్ లారీ. అత్యధిక వేగంగా వచ్చేసి దాన్ని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న, అంటే డ్రైవింగ్ చేస్తున్న బాబ్జీ, వెంకటబాబ్జీ అతను, తర్వాత అతని భార్య శ్రావణి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇద్దరు కూతురు, వాళ్ళు కూడా బాగా ఇంజ్యూర్ అయినారు. చిన్న కూతురు అమ్మాయి 7 years ఉంటాయి. అమ్మాయి అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ కర్నూలు హాస్పిటల్లో చనిపోయింది. పెద్ద కూతురు లక్ష్మీ సహస్ర, ఆ అమ్మాయికి 11 years ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నది. వెంకటబాబుజీ కూడా ఇంజ్యూరీస్ అయినాయి, అతను కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ మీ తరఫున పత్రికల విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అతి వేగం చాలా ప్రమాదకరం. మ్యాక్సిమం అన్ని చోట్ల మేము స్పీడ్ గన్స్తోని చలాన్లు వేయడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల నేషనల్ హైవే అథారిటీతో పాటు కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాల మీదకు జాయింట్ ఆపరేషన్ చేస్తుంది. ఎక్కడెక్కడ ప్రమాదకరంగా ఉన్నాయంటే చోట్ల ప్రత్యేకమైన సైన్ బోర్డులు, తర్వాత ఫోకస్ లైట్లు కూడా పెట్టించడం జరుగుతుంది. కాకపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం స్పీడ్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గద్వాల అవుతుంది, బాత్రూమ్ అవుతుంది, కార్ వచ్చి అతనే నమస్తే అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:10 నేషనల్ హైవే గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా కోదండాపురం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కియా కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ పట్టణానికి చెందిన వెంకట బాబ్జీ, భార్య శ్రావణి, అదేవిధంగా కూతుర్లు సాయి చైత్ర, లక్ష్మితో కలిసి కియా కారులో కర్నూలు నుండి హైదరాబాద్కు వెళ్తూ వస్తుండగా జాతీయ రహదారిపై జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం కోదండాపురం స్టేజ్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని కూడా కారు ఢీకొట్టింది. సో ఈ ప్రమాదంలో భార్య శ్రావణి, కూతురు సాయి చైత్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక వెంకటబాబ్జీ, పెద్ద కూతురు లక్ష్మి
వీళ్లకు తీవ్రంగా గాయాలు కావడంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్లు కూడా హైవే సిబ్బంది తెలిపారు. సో జాతీయ రహదారిపై లారీ నిల్చొని ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా స్థానికులు చెబుతున్నారు. ఇక ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు హైదరాబాద్ పట్టణానికి చెందిన వారని కూడా సమాచారం. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చూస్తున్నాము. మనం తరచుగా ఒకవేళ మీలో కూడా ఎవరైనా హైవే పైన ట్రావెల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వాహనాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తరచుగా హైవేల పైన కూడా ఇలానే లారీలు ఆగి ఉంటాయి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే వాళ్ళ అజాగ్రత్త వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, మనం చూస్తున్నాం గద్వాల్ జిల్లా సమీపంలో కూడా ఒక యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కియా కారు వచ్చి ఢీకొంది. అసలు ఏంటి ఈ ప్రమాదం, ఎందుకు చోటు చేసుకుంది? సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి 44వ జాతీయ రహదారి పైన ఎర్రవల్లికి సమీపంలో ఉన్నటువంటి కోదండాపూర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హైదరాబాద్ పట్టణానికి చెందినటువంటి వెంకట్ బాబ్జీ అదే విధంగా భార్య శ్రావణి కూతురుతో కలిసి సాయి చైతన్యంతో కలిసి కియా కారులో ఆయన కర్నూలు నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా జాతీయ రహదారి జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి దగ్గర కోదండపురం స్టేజ్ సమీపంలో ఆగి ఉన్న లారీని కియా కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య శ్రావణి కూతురు సాయి చైత్ర అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మొత్తంగా వెంకట్ అదే విధంగా బాబ్జీ పెద్ద కూతురు లక్ష్మీ శాస్త్ర కూడా తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో ఊటాటిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారి NH-44 పైన పూర్తి స్థాయిలో వాహనాలు ఎక్కడికెక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఊటావుటిన అక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ గాయపడిన వారిని అదే విధంగా బయటికి తీయడంతో పాటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా జాతీయ రహదారి అంతా కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు అదే విధంగా అతివేగంతో కూడినటువంటి ప్రయాణాలు నెలకొని ఉంటాయి. ఈ క్రమంలోనే మొత్తంగా ఈ రోజు వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా వాళ్ళు బయటికి తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న క్రమంలో ఇది జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ డెడ్ బాడీలను కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దుఃఖ సాగరంలో నిలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు తన భార్య తన కూతురు కళ్ళెదురుగా చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయడంతో పాటు ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా పూర్తిగా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, యాక్సిడెంట్కి సంబంధించి కూడా మనం అప్డేట్స్ చూస్తున్నాము. గద్వాల్ జిల్లా దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆగి ఉన్న లారీని కియా కార్ ఢీకొట్టడంతో అందులో ట్రావెల్ చేస్తున్న ఫ్యామిలీలో ఎవరైతే వైఫ్ అండ్ తన కూతురు ఇద్దరు చనిపోయారు. అండ్ ఆల్సో ఎవరైతే వెంకట బాబ్జీ తన పెద్ద కూతురు కూడా వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సో ప్రజెంట్ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.